హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచాము. ఎందుకంటే మా కన్నయ్య అయితే నిద్రపోయాడు, బట్ మా చిన్ని బేబీ ఉంది కదా, తనైతే లేపేసింది. సో మంచిగా అయితే ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ 5:30కే లేచారు. లేచైతే మా కన్నయ్య వెళ్ళాలి కదా స్కూల్కి, ఇక తన కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు నేనైతే కుకింగ్ చేస్తున్నాను. ఈరోజు మా మమ్మీ అయితే స్కిప్ చేశారు. అండ్ అలానే బయట చూసారా వ్యూ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. అండ్ 11 o'clock అట్లా అయ్యే టైంకి ఏమో మంచి ఎండలు అయితే వచ్చేస్తున్నాయి. మా సైడ్ వచ్చేసి పొలంలో మినపంట అనేది చేతికి వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు ఎర్లీ మార్నింగ్ లేచేసి వెళ్ళిపోతూ ఉంటారు. మినపంట అయితే కోసేయాలి కదా, సో అందుకని చెప్పేసి. అండ్ అలానే మా మమ్మీ లేచి అయితే బయట వర్క్ అయితే చేస్తూ ఉంది. నేనైతే ఇంట్లో కుకింగ్ వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నేనైతే మా కన్నయ్య కోసం కోడిగుడ్డు పరోటా అయితే చేయబోతున్నాను. తనకి ఇష్టమో కాదో అని చెప్పేసి అయితే మేము అడిగైతే చేస్తూ ఉంటాము. ఎందుకంటే తను ఇష్టంగా తినాలి కాబట్టి. అండ్ నైట్ ఏమే చెప్తాడు ఏ స్నాక్స్ కావాలి, కర్రీ ఏం కావాలి అని అడిగితే. సో ఇంట్లో ఉన్న కూరగాయలతో అయితే మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అలానే ఈరోజు అయితే నేను ఎగ్ పరోటా అయితే చేస్తున్నాను. తను ఒక్కరి కోసం అయితే చేస్తాము. అండ్ తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టిఫిన్ సెక్షన్ అవి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే మేము మా కోసం అయితే కుక్ చేసుకుంటాము. అండ్ అలానే మా కన్నయ్య వచ్చేసి మంచిగా చిల్ అవుతూ ఉన్నాడు. లేచి వాళ్ళ చెల్లితో అయితే ఆడుతూ ఉన్నాడు, చిన్న బేబీతో. అంటే హనీ పాప అంటాం మేము, హనీ అని పిలుచుకుంటూ ఉన్నాము. అలానే బాగా సమ్మర్ అయితే వచ్చేసింది సీజను. బట్ నైట్ టైం అయితే బాగా ఎర్లీ మార్నింగ్ అయితే మంచుతో కప్పబడేసి ఉంటున్నాయి. అండ్ వర్షం కురిసినట్టయితే కురుస్తూ ఉంది. అలానే నేనైతే బయటికి రానివ్వను ఎర్లీ మార్నింగ్. రావడం వల్ల ఎర్లీ మార్నింగ్ వస్తే ఆ చల్లగాలికి కోల్డ్ అనేది వస్తుంది మా కన్నయ్యకి. అండ్ ఆఫ్టర్నూన్కి అయితే తగ్గిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ అదే రొటీన్ ఫాలో అవుతూ ఉన్నాడు. సో అందుకని చెప్పేసి అయితే ఇంట్లోనే ఉంచేస్తాము, అంత చల్లగా ఉన్నా. అండ్ ఫైనల్గా అయితే రైస్ అయితే కుక్ అవుతూ ఉంది. అండ్ నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. కర్రీ మొత్తం కుక్ చేయడం అయితే అయిపోయింది. ఆ తర్వాత నేను మంచిగా కర్రీ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి చక్కగా మా కన్నయ్యతో అయితే టైం స్పెండ్ చేశాను. అండ్ ఆ తర్వాత మంచిగా కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది కుక్ అవ్వడం. తర్వాత నేనైతే బాక్స్లో సర్వ్ చేశాను. ఇదైతే మా కన్నయ్య లంచ్ బాక్స్. అండ్ అలానే స్నాక్స్ అయితే నేను గ్రేప్స్ అండ్ తర్వాత ఒక బనానా అయితే పెట్టాను. అప్పటికే మా కన్నయ్య ఉన్నాడు కదా, సో తనైతే అది పెట్టు రాజు ఇది పెట్టు అని చెప్పేసి అయితే అన్నాడు. అండ్ అలానే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా కన్నయ్య అయితే మంచిగా బ్రష్ చేస్తూ ఉన్నాడు. బ్రష్ చేసిన తర్వాత తనైతే బాత్ చేసేస్తాడు. తర్వాత మంచిగా ఇంకా తనైతే టిఫిన్ చేసేసి మంచిగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతాడు. తనైతే కొంచెం నైట్ టైం ఎర్లీగా బొజ్జోవడం వల్ల కిడ్స్ ఎర్లీ మార్నింగ్ అయితే లేస్తారండి. లేదు అనుకుంటే మా కన్నయ్య ఒక్కొక్కసారి మారం పెట్టేస్తూ ఉంటాడు. 9 o'clock అట్లా అయిందంటే ఇక కష్టమేనో ఎర్లీ మార్నింగ్ లేవడము. తనకి ఇష్టమైనట్లు లేవడం అయితే మంచిగా లేస్తాడు. లేదు అనుకుంటే మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు, అలా కాదు ఇలా అని చెప్పేసి. అండ్ అలానే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.